గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన నాయకులు గరికపాటి వెంకట్ గారి ఆధ్వర్యంలో గత 4 రోజులుగా ఎడ్ల పందాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ముగింపు దశకు వచ్చేసింది. దాదాపు 110 ఎద్దుల జతలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాయి. చాలా ప్రైజెస్ కూడా గెలుచుకున్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్రాక్టర్, మనం ఇందాక కూడా చూసాం ఆ ట్రాక్టర్ ని. అదైతే తెలంగాణకు సంబంధించినటువంటి రైతు గెలుచుకున్నారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాయపాటి విశ్వేశ్వర గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి, ఆయన ఫీలింగ్ ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ పోటీల్లో మీరు గెలుచుకోవటం, ఫస్ట్ ప్రైజ్ ట్రాక్టర్ ను కూడా సొంతం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. గరికపాటి వెంకట్ గారి సారథ్యంలో దర్శి గ్రామంలో 4 రోజుల నుంచి జాతీయ స్థాయిలో ఎడ్ల పందాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దాదాపుగా కర్ణాటక నుంచి తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా మెయిన్ జతలన్నీ పాల్గొనడం జరిగింది. ఈ పోటీలో సీనియర్స్ విభాగంలో మేము ప్రథమ గెలవటం చాలా సంతోషంగా ఉంది. మహేంద్ర ట్రాక్టర్ ని మా గెత్తల ఓనర్ వచ్చేసి సతీష్ గారు హైదరాబాద్ లో ఉంటారు కూకట్పల్లిలో. ఆ గెత్తలకు నేను సారథ్యం వహిస్తున్నాను. ఆ గెత్తలన్నీ మేము చూస్తుంటాము. మేము గతంలో రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి, రామిరెడ్డి వెంకటరెడ్డి గారి గెత్తలు జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు గెలిచాం. ఆ తర్వాత మన తోట శ్రీనివాసరావు గారు, కుప్పరావు వారి కూడా లేటెస్ట్ గా కొత్తగా ఈ గెత్తలు కొనుక్కొని సద్దా సతీష్ గారు మాకు అప్పచెప్పారు. వీటిని మేము ఫస్ట్ టైం ఇది 3వ పందెం ఇక్కడ రావటం మా కింద. ఫస్ట్ కొండయ్య స్వామి జాక్పాట్ లో ఫస్ట్ కొట్టాము, 3 లక్షల జాక్పాట్ పందెం. మన కుప్పరావు జరిగిన ప్రదర్శనలో ఫస్ట్ 2 లక్షల రూపాయలు గెలిచాం. ఇది 3వ ప్రైజ్ లో సీనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్, పెద్ద ప్రైజ్, అన్నిటికంటే పెద్ద ప్రైజ్. చాలా మంచి కాంబినేషన్ దాతలు అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. మహేంద్ర 475 ట్రాక్టర్ గెలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. వెంకట గారు పెట్టిన ట్రాక్టర్ ని ఫస్ట్ టైం మేము గెలవటం కూడా ఇది చూసినప్పుడల్లా మీకు వెంకట గారు గుర్తుకొస్తా ఉంటారు. వెంకట గారు నాన్నగారికి కూడా గిత్తలంటే బాగా ఇష్టం. గిత్తలు కొని వాళ్ళు కూడా నా సలహాలు తీసుకున్నారు. వాళ్ళు చిన్న ఇప్పుడే ఫస్ట్ టైం. రాబోయే కాలంలో వెంకట గారు కనుక దర్శి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తే రాబోయే కాలంలో మంచి గిత్తలు కొందామని చెప్తున్నారు నాతో కూడా. వాటి కూడా మంచి తీసుకుని మంచి పందాలకి మంచిగా జాతీయ స్థాయిలో పందాలు పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఎప్పుడన్నా ఇంత పెద్ద స్థాయిలో జరిగినవి చూసారు? ఎందుకంటే మీరు చాలా వాటిలో పార్టిసిపేట్ చేసి అంటున్నారు. గతంలో మాటూరులో జరిగినాయమ్మా. అప్పట్లో 2009లోనే ₹1,00,000 పెట్టారు. అదొకటి ప్రకాశం జిల్లాలో. తర్వాత ఈ మధ్య కాలంలో ఇదే ఇప్పుడు ఇదే ఈ మధ్య కాలంలో అంటే నా నల్గొండ జిల్లా మేళ్ళ చెరువు తెలంగాణలో ఒకటి జరుగుతుంది. మన ఆంధ్రాలోకి వచ్చేసరికి ట్రాక్టర్ పెట్టింది ఫస్ట్ టైం ఇదే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. ఎలా అనిపిస్తోంది దర్శిలో ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటివరకు జరగలేదని చెప్పేసి చూసిన వాళ్ళు మొత్తం చెప్తా ఉన్నారు. గత కొద్ది కాలంగా ఎప్పుడైతే వెంకట గారు దర్శిలో ఎంట్రీ స్టార్ట్ చేశారో ఒక రేంజ్ లో ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. తర్వాత ప్రజలు కావచ్చు, చిన్న పిల్లలు సైతం గరికపాటి వెంకటన్న అంటూ వాళ్ళు కూడా మాట్లాడడం అంటే ఇప్పటి వరకు ఇంత స్థాయిలో ఎక్కడ ఈ రకంగా కనిపించినటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. ఈ దర్శి పట్టణంలో గత 4 రోజులుగా మా సోదర సమానులు, మా మిత్రులు గరికపాటి వెంకట గారు వీటన్నిటికంటే మా పశు ప్రేమికులు ఆయన స్వయంగా వాళ్ళు కూడా పెంచుతా ఉంటారు. ఈ పందెం నిర్వహించడం మాకు చాలా, మా పశు పోషకులు అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు చాలా గర్వంగా ఉంది. పశువులు పోషించడమే కాకుండా ఈ పందాలు నిర్వహించి ఆయన చాలా శ్రమ కూర్చి ఈ పందాలు నిర్వహించి ఎక్కడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ పందాలు చాలా విజయవంతంగా జయప్రదం చేశారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. ఆయన రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులను అధిరోహించాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి వెంకట గారు. చాలా భారీ స్థాయిలో చేసినటువంటి జాతీయ స్థాయి పోటీలు దాదాపు 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాల నుంచి ఇక్కడ ఇవాళ ఎద్దుల పందాలు పోటీల కోసం వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇంత పెద్ద ప్రైజెస్ పెట్టడం కూడా ఫస్ట్ టైం అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. అసలు ఆంధ్రాలోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రైజ్ అని చెప్పేసి మీరు చాలా బాగా చేశారు, బాగా నిర్వహించారు. రోజు 30 నుంచి 40 వేల మందిని మెయింటైన్ చేయటం అన్నా లాస్ట్ డే వచ్చేసి ఈ ఒక్క రోజే దాదాపు 1,00,000 మంది వచ్చారని చెప్తా ఉన్నారు. ఇంత మందిని మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్ గా రన్ చేసుకుంటూ వెళ్ళారు. దీనికి సంబంధించి దర్శి నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతోనే ఇలా చేయగలిగాము. ముఖ్యంగా ఏంటంటే మేము కూడా ఫస్ట్ రోజుకు 5,000 మంది వస్తారేమో మొత్తం ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్ రోజే మాకు 15,000 మంది లంచ్ కి రావడం జరిగింది. ఆ రోజు అర్థమైపోయింది లాస్ట్ రోజు పెద్ద పందాలు వస్తాయి, ఆ రోజు ఎక్కువ మంది వస్తారనేది అర్థమైపోయింది. ఈ రోజు
1,00,000 మంది దర్శపట్నం పెట్టడం జరిగింది. పొద్దున పూట మధ్యాహ్నం భోజనం 50,000 మంది, సాయంత్రం 50,000 మందికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. 1,00,000 మంది ఈ రోజు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయిందట. చాలా ఉపయోగం చేశారు. అదే విధంగా ముఖ్యంగా ఇది 3 రాష్ట్రాలకు సంబంధించిన పోటీ. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చారు. మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారంట. మహారాష్ట్ర నుంచి ఒక జత వచ్చారు. 4 రాష్ట్రాలకు సంబంధించింది. అయితే ఒంగోలు జాతి ఎట్లకు సంబంధించి, అంతరించిపోతున్న జాతికి సంబంధించి అవేర్నెస్ గురించి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఒంగోలు జాతి ఎట్లకు సంబంధించి తగిన గుర్తింపు, అదేవిధంగా దానికి సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన ల్యాబ్లు కానీ దానికి సంబంధించిన బ్యాంక్స్ అనేది ఆలోచిస్తా ఉన్నాం దాని గురించి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఇది సంక్రాంతి సంబరాల్లో భాగంగా చేయడం జరిగింది. జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన సంస్కృతులను కాపాడటం అనే సిద్ధాంతం ప్రకారం మేము జనసేన పార్టీ గురించి ఇలా చేద్దాం అనుకున్నాం. ఏ రోజు నాయకులందరూ కూడా చేద్దాం అన్నారు. ముఖ్యంగా మన రైతు సోదరులు, మన స్నేహితులు చాలా మంది, నాన్నగారి స్నేహితులు, వాళ్ళందరూ సహకారం లేకుండా నేను చేయలేను. మేము కొందాం అనుకున్నప్పుడు కూడా విశ్వేశ్వరరావు గారితో మాట్లాడటం జరిగింది. అలా శ్రీనాన్న కూడా అందరూ పరిచయం. వీళ్ళు మొన్న కుప్రా ఊర్లో పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన అనుభవాలు కూడా ఇక్కడ ఉపయోగపడ్డాయి. వాళ్ళు కూడా ఎలా ఫెయిల్ కాకుండా ఎలా జాగ్రత్త చూసుకోవాలి అనేది. అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా జనసేన పార్టీ నాయకుడు వచ్చారు, పెట్టారు ఎవరు అనే దాని మీద కూడా చాలా మంది రావడం జరిగింది. ఇంకా యువత మహిళలు పెద్ద ఎత్తున ఈ రోజు 3,000 మంది మహిళలు ఈ రోజు మన ప్రాంగణంలో, ఎట్ల పందాల ప్రాంగణంలో చూసాము. అదేవిధంగా నాయకుల సపోర్ట్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి నాయకులు, 2 పార్టీల నుంచి జనసేన, తెలుగుదేశం నాయకుల సపోర్ట్ కూడా నేను మరవలేను. అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు పెట్టాలి అనుకున్నప్పుడు, అంటే ఈ పోటీలు పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత క్రౌడ్ కావచ్చు? లేదంటే ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ నుంచి మహానంది లాంటి చోట పార్టిసిపేట్ చేసినవి, అక్కడ ప్రైజులు కొట్టినటువంటి ఎడ్లు కూడా మన దగ్గరికి రావడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేశారా? దర్శనం 2 పందాలు జరుగుతూ ఉన్నాయి. రావేమో అనుకున్నాను నేను పర్సనల్ గా. కానీ మన వాళ్ళకి చెప్పాను మంద మాత్రం జరగాలి అనే దాని మీద. దానికి సంబంధించి ఏదో ఒక 70 జతలు 80 జతలు వస్తాయి అనుకుంటే ఇది 110 జతలకి వచ్చింది. అది రైతు సోదరుల సహకారం మరవలేనిది ఆ విషయంలో. ఇదేంటంటే ఇది ఒక పెద్ద పందెంగా, దర్శి పందెం అనేది కూడా ఒక స్టేట్ లో మహానంది పందెం లాగా, ఒక పందెం లాగా దర్శి పేరు అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో మారుమోగాలనేదే నా ఆలోచన. ముందు కంటిన్యూ చేయబోతున్నారా? తప్పకుండా నా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా పిఎస్ చైర్మన్ ఆదిల మనోహర్ గారి ఆశీస్సులతోటి జనసేన, తెలుగుదేశం కలిపి రాబోయే ఎలక్షన్లు వెళ్తా ఉన్నారు కలిసి. దానిలో భాగంగా ఒక్కసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. ఇందాక మీ స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ గారు మాట్లాడారు నాతోటి. ఆవిడ చెప్తున్నారు, ఇంతమంది జనసేన అభిమానులు, టీడీపీ అభిమానులు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి వెంకట గారు వచ్చాకే మాకు అర్థమైంది. ఒక్కసారిగా ఒక్క తాటి మీదకి అందరినీ తీసుకురాగలిగారు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉండి వర్క్ చేస్తున్నారు, అందరితో కలిసి పనిచేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తోంది అని చెప్తున్నారు ఆవిడ. అరుణ గారు కూడా పార్టీలో ఫైర్ బ్రాండ్. తను ఫస్ట్ ఇనిషియల్ గా ఒక వారం రోజుల క్రితం నాకు పరిచయం లేదు. ఇప్పుడైతే ఇట్లా దర్శిలో చేస్తున్నానంటే మేము మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారని 14 లేటెస్ట్ గా జాయిన్ అయ్యాను, ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాను అనగానే వెంటనే 6th వచ్చారు. ఇనాగ్రేషన్ అది ఓపెనింగ్ ఆ రోజంతా. అదే ఆ తర్వాత మళ్ళీ ఈ పేపర్ లో న్యూస్లు చూస్తా 6th, 7th, 8th చూసిన తర్వాత లాస్ట్ రోజు రావాలి చూడాలి దాని మీద వచ్చి ఇంతమంది సమూహం. ఇది పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ తలపిస్తా ఉంది. వ్యక్తపరిచారు తను కూడా. అందరి సహకారంతో, ప్రకాశం జిల్లా లీడర్ తను కూడా అదే విధంగా అందరి సహకారంతో మేము దర్శిని విజయకేతనం ఎదిగించాలని వర్క్ చేస్తా ఉన్నాం. చాలా మంది అంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి సభలాగే జరిగింది సేమ్ అని చెప్పేసి. ఎందుకంటే 2 రకాల జెండాలు కూడా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. టీడీపీ అలాగే సేమ్ టైం జనసేన జెండాలు. అభిమానులు కూడా ఇక్కడ టీడీపీ వాళ్ళు కనిపించారు, నాకు జనసేన వాళ్ళు కూడా కనిపించారు. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు అసలు ఇక్కడ. ఈ రోజు 70 గ్రామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రెసిడెంట్లు, ఎక్స్ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, మండల ప్రెసిడెంట్లు అందరు రావడం జరిగింది. అదే విధంగా జనసేన పార్టీ నుంచి మొత్తం ప్రతి ఊరు నుంచి దర్శి నియోజకవర్గంలో ఉన్న 130 విలేజ్లు ఆల్మోస్ట్ ప్రతి ఊరు నుంచి వచ్చారు. కలుస్తాం, మీ ఆఫీస్కి వస్తాం, మా ఊరు ఎప్పుడు వస్తారు, మా దగ్గర ప్రోగ్రామ్ చేయాలి, మా దగ్గర జాయిన్ అవుతా ఉన్నారు అని
త్వరలో పెద్ద ఎత్తున జాయినింగ్లు మన పార్టీలో చూడబోతాం. ఇందాక ఒక విలేజ్ వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది, నేను ప్రత్యక్షంగా చూశాను, ఐ విట్నెస్ నేను అక్కడ, మా ఊరు రండి అనేసి. మరి ఏ ఊరు? అదే పరిస్థితి, ప్రతి ఊరు అదే పరిస్థితి. ప్రతి ఊర్లో కూడా చాలా గ్రూపులు మళ్ళా వాళ్ళందరూ కూడా మా దగ్గర రావాలని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో త్వరలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మేము నిర్వహించబోతాం. మీరు రాబోయే రోజుల్లో దర్శి కోసం ఏం చేయబోతున్నారు? దర్శికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ ప్రజలంతా చాలా హోప్స్ పెట్టుకున్నారు మీ మీద. దర్శి ప్రజల ఆదరణ మరవలేనిది. వచ్చే 20 రోజులు రాలేదు, వారి ఆదరణ మరవలేనిది. ఆల్రెడీ నేను చూశాను. వారందరికీ ఈ రోజు నన్ను సహకరించిన, ఆదరించిన అందరికీ కూడా నా పాదాభివందనాలు. నేను దర్శి ప్రజలకు రుణపడి ఉన్నాను. ఇక్కడ ఏంటంటే వారికి సంబంధించి సామాజిక ఆర్థిక అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాలు, సాగునీరు, తాగునీరు, వీటికి మీద సంబంధించి ఉంటది. నా స్పష్టమైన ప్రణాళిక మేము జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి స్పష్టమైన ప్రణాళిక తయారు చేసి ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాము. ముఖ్యంగా ఈ హైటెక్ యుగంలో అందరూ వాట్సాప్ ఈ యుగంలో కూడా ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు దర్శి అనే విషయం నన్ను చాలా బాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా మిత్రుల సహకారంతో దర్శికి సంబంధించి ఎన్నో కంపెనీలను, ఎన్నో కాలేజీలను ఇక్కడ తీసుకొచ్చేసి ఎక్కడికో వెళ్ళి వలస ఆపటం అనేది నా ప్రధాన లక్ష్యంగా నేను చెప్పదలుచుకున్నాను. కానీ అతి తక్కువ కాలంలోనే ఈ నియోజకవర్గ ప్రజలందరూ, దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ చాలా దగ్గరయ్యారు, చేరువయ్యారు. ఇంతగా మిమ్మల్ని ఆదరించడానికి కారణం ఏంటి ఇక్కడ వాళ్ళు? దానికి ముఖ్యంగా కారణం జగన్మోహన్ రెడ్డి గారు. వారికి సంబంధించి 2019 వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమి డెవలప్మెంట్ చేయలేదు. అదేవిధంగా దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ ని శిలాఫలకం వేసి గాలికి వదిలేసిన విధానం, దానికి సంబంధించి ఇక్కడ ప్రజలకి ఆదుకునే నాదుడు లేక పరిస్థితి. ఒక చదువుకున్న వాళ్ళు ఇమ్మీడియట్ గా ఊరు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో ఏదో ఒక జాబ్ చేసుకునే పరిస్థితి. గల్ఫ్ దేశాల్లో ఉన్నారు సోదరులు చాలా మంది, తల్లిదండ్రులను వదిలేసి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నారు. హైదరాబాద్ లో సోదరులు చాలా మంది బిల్డింగ్లు కట్టడానికి తాపీ మేస్త్రులుగా హైదరాబాద్ వెళ్తే కూడా అక్కడ 2000 మంది నన్ను వచ్చి కలవటానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే కాదు, పండగ తర్వాత కలుస్తానని చెప్పాను అనమాట. దానికి సంబంధించి వలసను ఆపాలి అంటే సామాజిక ఆర్థిక అభివృద్ధి, దానిలో భాగంగా విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచడం దర్శిలో. అదేవిధంగా రైతు సోదరులకు సంబంధించి సాగునీరు, తాగునీరుకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికతోటి శాశ్వత ప్రతిపాదికన రిజర్వాయర్ తీసుకొచ్చేసి ఇక్కడ మనం ఎక్కడో ఏదో ఆధారపడకుండా ఎన్ఎస్పి కెనాల్ వెళ్తా ఉన్నా కూడా శాశ్వత పరిష్కారం దిశగా వర్క్ చేస్తాం. రాబోయే రోజుల్లో దర్శి పట్టణ ప్రజలకు లేదా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు మరింత చేరువవ్వాలని ఈ 2 ఘటనలతో, ఎందుకంటే లాస్ట్ టైం చూసాము సంక్రాంతి సెలబ్రేషన్స్ కంటే ముందు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడనే. సో ఈ 2 సెలబ్రేషన్స్ తోటే చాలా మంది మీరు వాళ్ళ హృదయాలను గెలుచుకున్నారు. సో రాబోయే రోజుల్లో మరింత అందరికీ చేరువవ్వాలని, అవుతారని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.